నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మనందరూ తెలుసు అన్న, ఎట్లా బీజేపీ వస్తుంది. ఎందుకంటే మన రామ్ మందిర్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఇక ఎవరికి ఫండ్ రైజ్ చేయకుండా అందరు డబ్బులు ఇచ్చి మన గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా వాడకుండా అట్లాంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉన్నాడు ఇండియాకి, మోడీ అనేటువంటి. ఆయన వదులుకుంటే చాలా అందరు వేస్తారు. ఎందుకంటే రామ్ మందిర్ మన హిందూస్ ఖచ్చితంగా వేయాలి, నాకు అందరు ఓట్లు ఖచ్చితంగా వేస్తారు. అంటే మన ఇండియాలో హిందూసే కాకుండా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు హిందూయిజం వల్లనే మిగతా ఓట్లు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు మీరు? అయోధ్యలో ఎంత పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు తెలుసా నీకు? అయోధ్యలో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? మ్యాక్సిమం 40% ముస్లిమ్స్ ఉన్నారు అయోధ్యలో. ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ దిక్కెళ్ళి హోటల్స్ ఇవన్నీ ముస్లిం ఆటోమేటిక్గా ఎకానమీ అందరికీ. ఇప్పుడు మన ఇండియా జీడిపి మంచిగా ఉంటే ముస్లిమ్స్కి వస్తుంది, క్రిస్టియన్స్కి వస్తుంది, హిందూస్కి వస్తుంది. మెజారిటీ ఆఫ్ పబ్లిక్ హిందూస్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మన బీజేపీ వస్తుంది. అంటే ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే ఇప్పుడు ఫార్మర్స్ కానివ్వండి, ఇట్లాంటి ప్రొటెస్ట్లు అవుతున్నాయి. అవి దీనివల్ల ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా? చూడండి, ఫార్మర్స్ ఎక్కడ లేరు. ఇక్కడ మన అన్ని స్టేట్లలో ఫార్మర్స్ ఉంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వచ్చేది మాత్రం ఫార్మర్స్ ప్రొటెస్ట్ వస్తే మన పంజాబ్ ఏరియాలలో వస్తుంది. ఎందుకు వస్తుంది పంజాబ్ ఏరియాలలో? కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేపిస్తారు. ఎందుకు? వాళ్ళకేం అవసరం అండి. కేంద్రం నుంచి మన ఇక్కడ ఎట్లయితే రైతు బంధు, రైతు భరోసా ఇట్లా వస్తున్నాయి, కేంద్రం నుంచి ఇంకా అక్కడ మనకంటే ఇంకా ఎక్కువ ఇస్తారు అక్కడ సైడ్. కాంగ్రెస్ అక్కడ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అవన్నీ తెలిసింది అందరికీ. ప్రతిసారి వస్తుంది అది. ప్రతి ఎలక్షన్ టైం రాగానే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. లాస్ట్ 2021లో చేసారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. అవన్నీ అయితేనే ఉంటాయి. ఎవరు దీనివల్ల ఏం ఫరక్ పడేది ఏం లేదు. ఆల్మోస్ట్ బీజేపీ వచ్చేస్తుంది సరే, ఇంకా ఎక్కువ మెజారిటీతో వస్తుంది నాకు తెలిసి. అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు రైల్వేస్ కానివ్వండి ఇవన్నీ ప్రైవేట్గా చేస్తున్నారు, గవర్నమెంట్ ఉండేది ప్రైవేట్గా చేస్తున్నారు. దానివల్ల ఇండియా ఫ్యూచర్లో కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. ప్రైవేటీకరణ అనేది మన బడ్జెట్ వాళ్ళ డిసిజన్, అది ఓన్లీ. ప్రైవేట్ చేయడం దిక్కెళ్ళి కొంచెం మంచి కూడా ఉంది, కొంచెం చెడు కూడా ఉంది. ప్రైవేటీకరణ ఎందుకు చేయొద్దంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాం. బిఎస్ఎన్ఎల్లో చాలా ఓల్డ్, మామూలుగా దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. 2 lakh 3 lakh. మన వాటర్ దానిలో చూసుకోండి, మన గవర్నమెంటే చూసుకోండి. వాటర్ దానిలో 2 lakhs 3 lakhs జీతం ఉంది వాళ్ళకి. ఏం చేస్తారు వాళ్ళు? ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 3 lakhs సీనియారిటీ కింద ఇస్తున్నారు. అది ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని దిక్కెళ్ళి అది చేంజ్ చేయడం కరెక్టే, అది చేయాలి కూడా. ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ప్రైవేట్గానే చేయడం తప్పేం లేదు నాకు తెలిసేంత వరకు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి, మనం అందరికీ తీయలేరు కదా, అవుతుంటాయి. అది కామన్, అది చేయాలి కూడా. ప్రైవేట్గా మోడీ గారు వస్తే బాగుంటుందని చెప్పేసి మీ అభిప్రాయం? మోడీ గారు ఇప్పుడు వచ్చిన ప్రీవియస్లీ మనకు 10 years నుంచి చూసుకుంటున్నాం. 10 years నుంచి అంతా బాగానే ఉంది. ఇప్పటికైతే మీకు ఎట్లా అనిపిస్తుంది 10 years నుంచి? బాంబు దాడులు ఇవన్నీ అన్ని కంట్రోల్గానే అవుతున్నాయి కదా. ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి లేవండి. ట్రిపుల్ తలాక్ తీసేసాడు. మ్యాక్సిమం మోదీ అయితే మ్యాక్సిమం మంచిగా చేసినా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చేమో, అది కూడా తెలియదు నాకు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే మోడీ అయితే వస్తాడు 100% వస్తాడు.